ప్లే ఆఫ్ చేరే తొలి జట్టు ఇదే. మరో 3 స్థానాల కోసం ఎన్ని టీంలు పోటీ పడుతున్నాయంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి రౌండ్లోని 30 మ్యాచ్లు ముగిశాయి. 30 మ్యాచ్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్ తప్ప మిగిలిన జట్లు 6 మ్యాచ్లు ఆడాయి. అంటే చెన్నై, లక్నో జట్లు మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా లక్నో సూపర్ జెయింట్స్ 4వ స్థానంలో ఉంది. చెన్నై ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా బయటపడినట్లే. కానీ ఒకింత ఆశలు మాత్రం సజీవంగానే నిలిచాయి. మరి ప్లే ఆఫ్ చేరాలంటే ఏ జట్టు ఎన్ని మ్యాచ్లు గెలవాలో ఒకసారి చూద్దాం. గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్స్ నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ జట్టుకు ఇంకా 8 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 8 మ్యాచ్ల్లో 4 గెలిస్తే 16 పాయింట్లతో తదుపరి దశకు చేరుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్ల్లో విజయం సాధించి అందువల్ల ఢిల్లీ క్యాపిటల్స్ వారి తదుపరి 9 మ్యాచ్లలో 4 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రజత్ పాటీదార్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో 4 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కు చేరుకుంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. మిగిలిన 7 మ్యాచ్ల్లో 4 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు చేరుకుంటారు. కోల్కతా నైట్ రైడర్స్ అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 3 విజయాన్ని సాధించింది. మిగిలిన 8 మ్యాచ్ల్లో 5 గెలిస్తే వారికి 16 పాయింట్లు లభిస్తాయి. ఈ విధంగా టాప్ 4లో కనిపించవచ్చు. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో 3 విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్ల్లో 5 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్లోకి ప్రవేశిస్తారు. రాజస్థాన్ రాయల్స్ సంజు శంషాన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 మ్యాచ్ల్లో 2 విజయాలు నమోదు చేసింది. రాజస్థాన్ ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ల్లో 6 గెలిస్తే ప్లే ఆఫ్లోకి ప్రవేశించవచ్చు. ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి వాటిలో 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్ల్లో 6 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్కు చేరుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మిగిలిన 8 మ్యాచ్లు హైదరాబాద్ జట్టు 6 విజయాలు నమోదు చేస్తే ప్లే ఆఫ్లోకి ప్రవేశించవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచింది. చెన్నై ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లలో 6 గెలిస్తే ప్లే ఆఫ్కు అర్హత సాధించవచ్చు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.